వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలుసుకుంటున్నా. ఈ ఆదివారం దినం ముందు ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే లేచి వాక్యాన్ని చదువుకొని ఈ ఫ్యూచర్లో భాగస్వామ్య విధానాన్ని కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఆ దేవదేవుడు కూడా మనకి ఒక మంచి దినాన్ని మన అందరికీ ప్రసాదించిన విధానాన్ని కూడా దేవదేవుడికి వందనాలు తెలియజేసుకుందాం. ఈరోజు ఉదయకాలమైన వాగ్దానం, నీవు భయపడనక్కర్లేదు, బాధించవలవారు నీకు దూరముగా ఉండను, ప్రీతి నీకు దూరముగా ఉండను, అది నీ దగ్గరకు రానే కాదు. నీవు భయపడని అవసరం లేదు, బాధించేవారు నీ దగ్గరకు రాదు, ప్రీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే రాదు. మనం దేని విషయంలో కూడా భయపడిన అవసరం లేదు. ఆ దేవదేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్న మనం అందుకనే మనం ఎల్లప్పుడూ దేవుడిలో ఉండాలి, దేవుడిని ప్రార్థించాలి. ఈ ఆదివారం దినం కూడా మనం ఉదయకాలం లేచి ఆ దేవుడిని ప్రార్థించుకొని ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థించుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం. అలాగే ఈ వాగ్దానం యెషయా 54:14 ఈ వాక్యం, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా. మనం బాధించే ఎవరైనా కూడా మనం పెట్టాలా, వాళ్ళకి ఆలోచన తలంపులు వచ్చినాయి అనుకో, వాళ్ళ వల్ల మనం ఏం బాధపడవసరం లేదు. మన దేవుడు ఉన్నాడు. కానీ మనకు విశ్వాసం, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, విశ్వాసం ఉంటే చాలు. మనం ఆయన పట్టుకొని ప్రార్థిస్తే చాలు. ఆ గొప్ప దేవుడు మనకు ప్రతి విషయంలో మన పక్కనే ఉండి మన చేయి పెట్టి మనల్ని ఆయన నడిపిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మాట ఇచ్చినవాడు. మాట ఇస్తే మళ్ళా ఇదే మన దేవుడు కాదు, మన దేవుడు గొప్ప దేవుడు. మన 30 ఆశ్రయించే దేవుడు. మన కష్టాలు ఓర్చుకోలేని దేవుడు, మన నిమిత్తమైన శ్రమల పాలు రక్తం కార్చిన గొప్ప దేవుడు, మన నిమిత్తం శిలువలో మరణం ఉందిన దేవుడు. కాబట్టి మన దేవుడు మనకు ఎప్పుడు పక్కనే ఉంటాడు. మనం బాధపడవసరం లేదు. మన శత్రువులు మనల్ని ఏమో అంటారని, ఏమో చేస్తారని మనకు ఆ దిగులు కూడా మనకు అవసరం లేదు. కాబట్టి నేను మీతో నిత్య నిబంధన మీరు వినియలా మీరు బ్రతుకుదు, నేను మీతో నిబంధన చేసేదను, దావీదుకు చూపించిన శాశ్వత రూపను మీకును చూపిదను. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించుతని. చెవియకు నా ఎద్దకు రండి, మీరు వినియలా మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మనకు కూడా చూపిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం భయపడే అవసరం లేదు. మనం ఎలాంటి శ్రమలకు మనం పోనవసరం లేదు. మనం వాక్యం చదువుకోండి, మనం దేవుని ప్రార్థించి దేవునిపై విశ్వాసం ఉంటే మన ప్రతి విషయంలో నీ భారం ఎవరి మీద మోపము అన్న వాక్య ప్రకారం నీ ప్రతి విషయాన్ని కూడా దేవునికి చెప్పి, నీకేమైనా ఇది ఉన్న ఇరుకు ఇబ్బందులు సమస్యలు ఉన్నా కూడా మీరు ఆ దేవుడిని కానీ ప్రార్థిస్తే తప్పక ఆ దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి కాపాడుతారని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. 2వ వాగ్దానం, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. అది మీరు కానీ మంచిగా ఉండి ఉదయకాలన ప్రతి ఒక్కళ్ళ మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థిస్తే ఆయన నా ప్రార్థనా మందిరంలో వారందరినీ ఆనందం చేస్తుంది. మనం అన్ని ఈ కార్యక్రమం దావీదుని ఎట్లా దేవుడు ఆశీర్వదించాడో అలాగనే మనల్ని కూడా ప్రతి విషయంలో కూడా దేవదేవుడు ఆశీర్వదించి కాపాడుతారని ప్రతి ఒక్కరు విశ్వసిద్దాం. ప్రతి ఒక్కరు దేవుల్లో ఉందాం. దేవుడు చెప్పినట్టు నీవు భయపడినక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు, బాధింపబడేవారు నీకు దూరముగా ఉండు, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తున్నాం. 2 వాగ్దానాన్ని ఆదివారం రోజు మనం ధ్యానించుకుంటూ ఈరోజు ఈ 2 మనసులో పెట్టుకొని ప్రార్థించుకుంటూ మనం ఈ దినం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన, భూమిని ఆకాశం సరలోకం ఏకరీతిగా పరిపంచిన గొప్ప దగ్గర తండ్రి ప్రభు నాయన, ఈ వారం దినాలు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని ఈ ఆదివారం దినాన్ని ప్రభా పరిశుద్ధ దినమైన ప్రభావ మమ్మల్ని ఆస్వాదించి కాపాడుతున్న విధానాన్ని కూడా నీకు సూత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన రాత్రి కాలం మమ్మల్ని భద్రపరచుకొని ఉదయకాలం ప్రభావ నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు సూత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది పేద బిడ్డల ప్రభా ఈ ఉదయకాలంలో గురించి నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ మీరు జీవించి ఆశించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి. ఎవరైతే ప్రభా ఎవరిని బిడ్డలు బాధపడుతున్నారు ప్రభావాలని బిడ్డలందరినీ మీరు జీవించి
ఆశ్రయించండి ప్రభా నాయన. వారిని మీ కృపలో భద్రపరచుకోండి. అలాగే ప్రభా మా ఈరోజు కూడా మీరు దీవించి ఆశించండి. మాకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా నిమిత్తం, మా కుటుంబాల నిమిత్తం, మా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించి కాపాడండి. అలాగే ప్రభా నాయన ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభా నాయన యూట్యూబ్ ఛానల్లో ప్రభా వాక్యం చేసుకుని మీరు ఆజ్ఞాన్ని మీరు మాకు దయచేసిన విధానానికి మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఈ ఉదయకాలంలో ప్రభా ప్రతి మందిరంలో ప్రభా నీ వాక్య పరిచర్య జరుగుతుండగా ప్రభా నాయన ప్రతి ఒక్క పాస్టర్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసలు దీవించి ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరతలో మీరు తోడుగుండా ఆశ్రయించండి. ప్రభానైనా వృద్ధాప్యంలో ప్రభానే ఎంతోమంది పాస్టర్లు ప్రభా నీ వాక్య పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీపించి ఆశ్రయించి కాపాడండి. బిడ్డలకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. ప్రభానైనా వృద్ధాప్యంలో బిడ్డలు మీరు వాడుకుంటున్న విధానాన్ని నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నా. కోత విస్తారమే కానీ పని వారి తక్కువ అని సెలవించిన గొప్ప దగ్గర తండ్రి. నువ్వు చిత్తమయ్యి ఉంటే ప్రభా నాయన మమ్మల్ని నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఆసక్తితో ప్రభా నీ వాక్య పరిచర్య చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి వాళ్ళందరినీ మీరు వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా మొదలు మీరు వినండి ప్రభా నాయన. ఇది ప్రభా మా షాప్ విషయంలో కానీ, పొలం విషయంలో కానీ ప్రభా నాయన ఇంటి విషయంలో మీరే సాయం దయచేయండి. నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను విడవను ఎడబాయిన సెలవించిన నా గొప్ప దగ్గర నేను నమ్ముకున్న బిడ్డలు కనుక ప్రభా నాయన ఈ ఉదయం సాయంకాలం వరకు మా ఈరోజు మీరు బలపరచుకోండి. ఎలాంటి ఒడిదుడుకులు సమస్య లేకుండా కాపాడగలరు. ఇదిగో ప్రభా నాయన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలరని వేడుకుంటున్నాం తండ్రి. ఎవరి బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కాలం ఉద్యోగ విషయాలు అయితేనే, చదువు విషయాలు అయితేనే మీరే తోడుగుండి ఆశించి కాపాడండి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మా ఈరోజును కూడా మీరే భద్రపరచుకోగలని మా ప్రభుత్వం తన కుమారుడు యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కళ్ళు మందిరానికి వెళ్ళి మళ్ళీ తిరిగి కుటుంబాలు సంతోషంగా చేరాలని, ప్రతి ఒక్కళ్ళు మా నిమిత్తం, మా కుటుంబ నిమిత్తమై కూడా ప్రార్థించాలని ప్రతి ఒక్కళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఆదివారం మీ అందరికీ దేవదేవుని ఆశీర్వాదాలు ఉంటాయని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరు వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.